కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వాసులలో నిత్యం పరిశుభ్రంగా ఉంచే శానిటేషన్ సిబ్బంది, పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డ్స్ కార్మికులకు 6 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో కల్వకుర్తి ప్రభుత్వ శానిటేషన్ సిబ్బంది, పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డ్స్లను నిరసన వ్యక్తం చేశారు. కల్వకుర్తి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఏజెన్సీ కింద పనిచేస్తున్న 28 మంది శానిటేషన్ సిబ్బంది విధులు బహిష్కరించి కల్వకుర్తి ప్రభుత్వ హాస్పిటల్ ఎదురుగా ధర్నా చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ 6 నెలలుగా జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కుటుంబాల పోషణ భారంగా మారిందని, తమ పిల్లల ఫీజులు కూడా కట్టలేకపోతున్నామని, అప్పులు చేసుకుని కుటుంబాలు పోషించుకుంటున్నామని తెలిపారు. రేవతి, తిరుపతమ్మ, మంజుల మాట్లాడుతూ 6 నెలల జీతాల గురించి కాంట్రాక్టర్ శ్రీనివాస్ రెడ్డిని అడిగితే మా కాంట్రాక్టర్ శ్రీనివాస్ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నాడని, నానా మాటలు అంటున్నాడని, ఎక్కువ మాట్లాడితే నిధుల నుంచి తొలగిస్తున్నాడని, ప్రభుత్వ హాస్పిటల్లో అతని ఇష్టరాజ్యం నడుస్తుందని, జీతాలు ఇవ్వమని అడిగిన 2 సిబ్బందిని తొలగించడం జరిగిందని, ఇతని ప్రవర్తన వల్ల ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పేషెంట్ కేర్ మంజుల, తిరుపతమ్మ, సెక్యూరిటీ గార్డ్స్ యాదయ్య, షంషీర్, సలం, జంగయ్య, శానిటేషన్ సిబ్బంది విజయలక్ష్మి, రేవతి, సైదమ్మ, రాములమ్మ, వెంకటమ్మ, అలివేలు తదితరులు ఉన్నారు. వచ్చినప్పుడు మీ దగ్గర కార్మికులు అందరూ దగ్గరికి నీ పేరు ఏం పేరు అన్నారు. నా పేరు రేవతి సార్ అని చెప్పిన. ఇంకా ఆడిపోయి ఫోన్ చేసి నువ్వు డ్యూటీ చేస్తావా చేయవా, నీకెందుకు, నువ్వు ఒకరు జీతాలు అడిగినా అదే పరిస్థితి, మిమ్మల్ని తీసేస్తా. మరి జీతాల గురించి కూడా అడగొద్దా? మేము కష్టం చేసుకుంటానే వచ్చిర్రు వాళ్ళది ఏ అవసరానికి వచ్చిర్రు అని కనుకోడా కారు ఎక్కిపోతూనే ఉంటా. 6 సార్ అంటే కూడా ఆగుతారు. స్టేట్మెంట్ అడిగిండు, స్టేట్మెంట్ తీసుకొచ్చినా కూడా జీతాలు వేస్తామని అన్నాడు. ఎప్పుడు జీతం అడిగిన స్టేట్మెంట్ అడుగుతాడు. జీతాలు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఒక నెల వేసిండు, అది కూడా 10,600. మా జీతం వచ్చేసి 12,000 ఇవ్వాలి. వచ్చే నెలనేమో ఒక నెలనేమో 11,000 వేస్తాడు, ఇంకొక నెలనేమో 10,600. అడిగితే అంటాడు మీరు డ్యూటీకి రాలేదు అందుకనే కట్ చేసినామని చెప్పిండు. మాకు ఇచ్చేటివి 3 ఆఫ్లు. ఆ 3 ఆఫ్లలో మేము ఎవరైనా ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే ఎవరైనా ఒక మనిషిని పెట్టి పొమ్మంటారు. ఆ ఒక మనిషిని పెట్టినా కూడా మీ ఇష్టానికి మీరు పెట్టుకొని పోయారు. మేమేం చేయాలంటే మా జీతం ఎందుకు కట్ చేసినామంటే నువ్వు రాలేదు కాబట్టి కట్ చేసినామని మాట్లాడతాడు. గట్టిగా మాట్లాడితే తీసేస్తానని మాట్లాడండి.